చిన్నప్పటి నుంచి కూడా. పుట్టపర్తి సాయిబాబాతో గూడా పరిచయం ఉంది. మీకు ఆల్రెడీ లైవ్‌లో చెప్పుంటాను. మీరిన్నారా? పుట్టపర్తి సాయిబాబా గురించి. ఒక్కటే అనుభవం పుట్టపర్తి సాయిబాబాతో. అదేంటంటే మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందనమాట 36 ఇయర్స్‌కి. అప్పుడు నాకు మ్యారేజ్ అయిపోయింది. మా నాన్న 36 ఇయర్స్ కల్లా నాకు మ్యారేజ్ అయిపోయింది. అయితే ఏమైందంటే మా అమ్మోళ్ళు హార్ట్ ఆపరేషన్ పుట్టపర్తి సాయిబాబా ఫౌండేషన్ ఉంటది కదా! వాళ్ళు చేస్తారని చెప్పారనమాట. చెప్తే అమ్మ, నాన్న అక్కడికెళ్లారు. ఎళ్తే అక్కడ ఆయన బతికే ఉన్నారు అప్పటికి. పుట్టపర్తి సాయిబాబా గారు బతికే ఉన్నారు. అమ్మ, నాన్న అక్కడికెళ్ళినప్పుడు బతికే ఉంటే ఇంక అమ్మ ఎంతమంది ఎన్ని కోట్ల మంది జనాభానో ఆ తండ్రిని దర్శించుకోవటానికి ఇలా వస్తున్నారు అది ఇది అని చెప్పిందనమాట. చెప్పి ఫోటో చూపించిందనమాట. జుట్టు ఇట్లా పోసుకొని ఇట్లా ఉంది ఫోటో పుట్టపర్తి సాయిబాబా గారు. చూడంగానే నేను అబద్ధం ఎందుకు చెప్పాలా మనసులో అనుకున్నాననమాట. ఆహ్, ఆయన బతికే ఉన్నాడు. ఆయన దేవుడు అంటంది. ఇదొక పిచ్చి మొహంది. ఆయన దేవుడా అదే ఇదా అని మనసులో అయితే అనుకున్నాను. అనుకున్న తర్వాత నిద్రపోయాననమాట. నిద్రపోతే మా అమ్మ చూపించింది కదా ఫోటో. ఆ ఫోటోలో నుంచి స్వామి కనిపించారనమాట నాకు. కనిపించి ఏదో మాట్లాడినట్టుగా, విభూది వస్తున్నట్టుగా, పాలు వస్తున్నట్లుగా అట్లా కనపడ్డాడనమాట. నాకు ఇంకా నాకు గుర్తులేదు. కానీ దేవుడిని నేను చూసా పుట్టపర్తి సాయిబాబాని. ఆయన బతికే ఉన్నప్పుడే చూసా. ఆయన చనిపోయాక కాదు. ఆయన బతికున్నప్పుడు